ఒకానొకప్పుడు ఒక ఇంట్లో ఒక పంజరంలో ఒక పిచ్చుక నివసిస్తూ ఉంటుంది. ఆ పిచ్చుక తన ఇద్దరి బిడ్డలకి జన్మనిచ్చి తను కన్నుమూస్తుంది. అంతటితో అప్పటినుంచి కూడా అవి ఆ పంజరంలోనే పెరుగుతాయి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున పిచ్చుక పిల్ల పంజరంలో నుంచి ఆకాశం వైపు చూస్తూ, ఆహా, ఆ పక్షులు చూడు ఎంత హాయిగా విహరిస్తున్నాయో ఆకాశంలో. మనం కూడా వాటిలా ఉంటే ఎంత బాగున్నో కదా. అవును పిచ్చుక అన్నయ్య, నాకు కూడా అలా ఎగరాలి అని ఉంది. కాని ఏం లాభం, అవి రెండూ కూడా ఇప్పుడు పంజరంలో ఉన్నాయి కాబట్టి ఏమీ చేయలేవు. అలా ఒక రోజున అటుగా ఎగురుతూ వెళ్తున్న ఒక పావురం వీటి పంజరంలో ఉండే ఆహారంని చూస్తాడు. అంతటితో, మీకు ఎంత అదృష్టం! ఎక్కడికి వెళ్ళి ఆహారం వెతుక్కునే పని లేకుండా ఆరాంగా తింటూ జీవిస్తున్నారు. కానీ నీకు మాకంటే స్వేచ్ఛ ఉంది కదా, ఎంచక్కా హాయిగా ఆకాశంలో విహరిస్తున్నావు. మాకు అసలు ఆ అదృష్టమే లేదు కదా. నాకు కావాల్సింది మీ దగ్గర, మీకు కావాల్సింది నా దగ్గర ఉన్నాయి. ఏం లాభం, ఏమీ చెయ్యలేం. అంతటితో ఆ చిన్ని పిచ్చుక పిల్లకి ఒక ఆలోచన వస్తుంది. మనం ఒక పని చేద్దామా? మేము నీకు ప్రతిరోజు మా ఆహారాన్ని ఇస్తాం. నువ్వు మమ్మల్ని బయటికి తీసుకుని వెళ్ళి ఎగరడం నేర్పిస్తావా? పిచ్చుకలు ఎగరడం రాదు అనే మాట చెప్పడం విని ఆశ్చర్యపోతాడు పావురం. ఏంటి, మీకు ఎగరడం రాదా? చాలా ఆశ్చర్యంగా ఉందే. మేము పుట్టినప్పటి నుంచి కూడా ఈ పంజరంలోనే ఉన్నాము. అందుకే మేము ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎగరలేదు. కానీ ఎగరాలి అనే కోరిక మాత్రం ఉంది. ఆ మాట విని పాపమనిపిస్తుంది పావురంకి. అంతటితో, ఈ రోజు నుంచి మీ యజమానికి తెలియకుండా మీకు ఎగిరే స్వేచ్ఛని నేను కల్పిస్తాను పిచ్చుక మిత్రులారా. అలానే నీకు కడుపు నిండుగా ఆహారం దొరికేలా చూసే బాధ్యత మాది. అలా ఇద్దరు పక్షులు ఒప్పందం చేసుకుని ఆ రోజు నుంచి పావురం వాళ్ళకి ఓపిగ్గా ఎగరడం నేర్పించి లోకమంతా చూపిస్తాడు. అలానే పిచ్చుకలు కూడా తనకి ఆహారంని పుష్టిగా ఇస్తూ ఉండేవారు. అలా వాళ్ళు చాలా స్నేహంగా ఉంటూ సంతోషంగా ఉంటారు.